వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? చిమ్లీ బూరెలు. ఇవి పూర్వకాలం వంట. ఒక కప్పు దోరగా వేపిన నువ్వులు, అరకప్పు బెల్లం. ముందుగా నువ్వులను మెత్తగా పొడుంగా గ్రైండ్ చేసుకుని అది బాగా నలిగిన తర్వాత బెల్లం వేసుకుని రెండింటినీ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులను గ్రైండ్ చేయకుండా బెల్లం వేసినట్లయితే నువ్వులు నలగవు. వీటిని చూపించిన విధంగా కొంచెం పొడవుగా కోలాకారంలో చేసుకోవాలి. వీటికి పైతోపును ఇడ్లీ పిండి వాడుతున్నా. దీనిలో కొంచెం ఉప్పు, ఒక చిటికెడు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం వేయడం వలన బూరెలు బంగారు వర్ణంలో కనబడతాయి. ఇడ్లీ పిండి గట్టిదనాన్ని బట్టి 1-2 టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన బూరెలు నూనె పీల్చవు. ఒక్కొక్కటిగా పిండిలో ముంచి బూరెలను వేసుకుందాం. పైతోపును పలచగా పెట్టడం వలన ఈ బూరెలు కరకరలాడుతూ ఉంటాయి. బూరె వేయడం రాని వాళ్ళు కూడా ఈ చిమ్లీతో బూరెలు నేర్చుకోవచ్చు. వీటిని మా తాతమ్మ గారు తయారు చేసేవారంట. ఇది 100 సంవత్సరాల క్రితం తయారీ విధానం. ఇలా వేగిన బూరెలు 4-5 రోజుల వరకు కరకరలాడుతూ నిల్వ ఉంటాయి. బూరెలు తయారు చేసే పిండితో వీటిని వేసినట్లయితే మరింత రుచిగా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా రుచి చూడాల్సిన వంట. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా బంగారు వర్ణంలోకి రాగానే చట్రంలోకి తీసుకుని నూనెను వాడనివ్వాలి. ఎంతో సులువుగా తయారు చేసుకునే పాతకాలము నాటి ఆరోగ్యకరమైన వంట మీకు నచ్చింది అనుకుంటున్నా. పోకుండలు. పోకుండలు అరిసెలు లేని సంక్రాంతిని ఊహించుకోలేం. అరిసెలకు పిండిని ఏ విధంగా తయారు చేసుకుంటామో పోకుండలకు కూడా అదే విధంగా తయారు చేసుకోవాలి. అరిసెల లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక గ్లాసు బెల్లంలో 1/2 గ్లాసు వాటర్ పోసుకుని బాగా కరిగించుకుని అది కరిగినాక వడపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం పెట్టుకుందాం. పావు చెక్క కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసుకుని నెయ్యిలో వేపుకోవాలి. ఇవి బాగా దోరగా వేగినాక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా బాగా వేపుకోవాలి. ఇవి బాల్లా ఉంటాయి కాబట్టి లోపల వేగవు కాబట్టి నువ్వులను కొబ్బరిని ముందే వేపుకుని ఉంచుకోవాలి. ఈ పోకుండలకి ఈ కొబ్బరి ముక్కలు నువ్వులే ప్రధానమైన రుచి. ఒక్కసారి పాకాన్ని చూసుకుందాం. కొబ్బరి ముక్కలను నువ్వులను నేతిలో వేపాం కాబట్టి పాకంలో నెయ్యి వెయ్యనవసరం లేదు. పోకుండలకు కూడా మెత్తని అరిసెల పాకంనే పెట్టుకుంటాము. పాకం మెత్తని బాల్లా తయారయ్యాక వేపి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు నువ్వులను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి పాకంలో బాగా కలిసినాక పిండిని వేసుకోవాలి. పోకుండలకు కూడా గ్లాసు బెల్లానికి 2.25 గ్లాసులు వరిపిండి పడుతుంది. పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. అరిసెలకి పోకుండలకి పిండిని కలుపుకునేటప్పుడు చివరిగా వేసుకునే పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కొక్కసారి పాకం పట్టుకునే విధానం కొంచెం తేడా ఉన్నా పిండి వేసే విధానంలో తేడా వస్తుంది. చివరిగా మనం చూసుకుని అది పడుతుందో లేదో చూసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న పిండి ఇలా ముద్దలా తయారయ్యి చేతికి అంటుకుంటుంది అంటే సరిపోతుంది. చల్లారినాక ఈ విధంగా ఉంటుంది. ఇది ఉండ చేసుకోవడానికి తయారైనట్టు అర్థం. చల్లారిన ఈ చలివిడి బాల్స్లా చేసుకుని కొంచెం నువ్వెల్లో మజ్జిగ నీళ్ళను కలుపుకుని వాటిని నువ్వెల్లో అద్దుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా తయారైన చలివిడిని ఫ్రిడ్జ్లో 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి. లేదంటే పైన రంగు వస్తుంది, లోపల చలివిడి ముద్దలా ఉంటుంది. పోకుండా వేగిన తర్వాత పగిలినట్టు వచ్చింది అంటే పాకం సరిగ్గా కుదిరిందని అర్థం. ఇలా పగిలిన పోకుండా లోపలి వరకు వేగి చాలా రుచిగా ఉంటుంది. పాకాన్ని లేతగా పట్టినట్లయితే పోకుండా చల్లారిన తర్వాత పిండి పిండిగా ఉంటుంది. ఇలా తయారైన పోకుండా పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేగడానికి 2-3 నిమిషాల సమయం పడుతుంది. ఇలా వేగిన పోకుండలని చట్రంలోకి తీసుకుని వాడనిద్దాం. మిగతా అన్నిటినీ ఇలాగే తయారు చేసుకుందాం. ఇలా తయారైన పోకుండలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. తయారు చేసుకున్న చలివిడితో పోకుండలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే లోపల తినేటప్పుడు సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.